కరెక్ట్ సార్, ఆబ్వియస్లీ అంటే 100% రైట్, అంటే ఇలా చేయకూడదని కరెక్ట్. సో ఇండస్ట్రీలో ఉండి రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక పెద్ద మనిషి, సో ఈ ట్రోల్ పేజెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఫైన్, ఫ్యాన్స్ అంటే యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ఈ గొడవలన్నీ చేస్తూ ఉన్నారు, ఓకే మీరు చెప్పింది రైట్. సో రామ్ గోపాల్ అంటే ఒక పెద్ద వ్యక్తి, ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి, సో ఇలాంటి కామెంట్ చేస్తున్నారు అంటే నాట్ అండ్ సెలబ్రిటీ, ఒక ఫ్యాన్గా మీకు ఎంత కోపం వస్తుంది అంటే లైక్ ఇలాంటి ఇష్యూస్ వల్ల మీకు? ఫ్యాన్ కాదండి అసలు, ఫస్ట్ ఫ్యాన్ పక్కన పెట్టేసండి, ఫ్యాన్స్ తర్వాత పెట్టిన పేరు ఫస్ట్ మనుషులు. మనం ఒక మనిషిని వచ్చేసి హ్యుమానిటీ ఫస్ట్ ముందు పెట్టాలి. నిజంగా వచ్చేసి ఆయన గురించి నేను మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు, ఆయన చూడటం నాకు ఇష్టం లేదు. కానీ ఒకప్పుడు జల్లికట్టు గురించి వచ్చారు, అప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు వచ్చేసి కాటమరాయుడిని వచ్చేసి అనవసరంగా పాన్ మూవీస్ తోటి కంపేర్ చేస్తున్నారు, ఎంత తప్పు అసలు. సో ఒక మనిషి వచ్చేసి లిమిట్స్లో ఆయన ఉండాలి. ఆయన మిగతా వాళ్ళకి ఆయన సినిమాలు తీశారు, ప్రతి ఒక్కరు సాధిస్తారండి, అదేం పెద్ద విషయం కాదు. మీరు మనుషుల మధ్య బతికేటప్పుడు మిగతా వాళ్ళకి మర్యాద ఇవ్వండి. మీరు ఎక్కువ సాధించారంటే అది మీ వరకే, అది దానివల్ల ఏం లేదు. అందరూ సాధిస్తారు, అందరూ కష్టపడే వాళ్ళు ఇక్కడ, అందరూ వచ్చేసి అన్నం కోసమే వచ్చేసి పని చేస్తున్నారు. సో ఇది అదేం పెద్ద విషయం కాదు. సక్సెస్ కొట్టే వాళ్ళ మంచి పేరు తీసుకోవటం చాలా మంచిది. అది 10 మంది డెఫినెట్గా వచ్చేసి ఇతను చాలా మంచోడని చెప్పాలి, అలాంటి పేరు తెచ్చుకోవాలి అది. సో అందుకని అలాంటి మనిషిని నేను అయితే మాట్లాడను. నాకు తెలియదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంట, నేను క్యార్ చేయను. నాకు ఇష్టం లేనప్పుడు, ఇష్టం లేని టాపిక్ నాకు నేను ఎందుకు మాట్లాడతాను? నేను ఆయన అంటే నాకు ఇష్టం లేదు.